అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే అయ్యంగార్ బేకరీ స్టైల్ రవ్వ కేక్స్ అనమాట. అవి కూడా పొంగడాల పెనంలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. 3/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి. కొంచెం స్మూత్గా అయితే సరిపోతుంది అనమాట. మరీ మెత్తటి పౌడర్ అయితే అవసరం లేదు. ఈ విధంగా కొంచెం బరకతనం ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. దీంట్లో మనం 1/4 కప్పు మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోండి. మీకు ఏ పిండి కావాలితే ఆ పిండి. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండ్లన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడా అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ తీసుకొని పటికి బెల్లం వేస్తున్నానండి. మీరు దగ్గర షుగర్ ఉంటే షుగరు, పటికి బెల్లం ఉంటే పటికి బెల్లం వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ కొలత 3/4 కప్పు నేను వేస్తున్నాను. దీంట్లో 3/4 కప్పు పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్లో. అలానే 1/2 కప్పు పెరుగు దీంట్లోనే వేసుకోవాలి. షుగర్ పౌడర్లో అదే పటికి బెల్లం పౌడర్లో వేసుకోవాలి. 1/2 కప్పు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను, 2 చుక్కలు అంతే సరిపోతుంది. 1/4 కప్పు పాలు ఇలా వేసుకున్న తర్వాత విస్కర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలి. మనం పెరుగు ఈ పౌడర్ వేసాం కదా, పటికి బెల్లం పౌడరు, అది మొత్తం అన్నీ మంచిగా కలిసిన తర్వాత 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది ఉంటే అది. వేసుకున్న తర్వాత ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ నెయ్యి కలవదు, పర్వాలేదు కలవకపోయినా ఇలా బీట్ చేసుకోండి ఎంతవరకు కలిస్తే అంత. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండ్లన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా సరిపోతుంది. చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకోండి. ఒక చుక్క నీళ్ళు కానీ పాలు కానీ ఏది కూడా ఎక్స్ట్రా పడదు. ఇంకా నేను ఎంత కొలత అయితే చెప్పానో అంత కొలత వేసుకొని ఇలా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. తర్వాత దోశ ప్యాన్ పెట్టుకోండి. ఇలాంటి ప్యాన్ ఉంటే ఇలాంటి ప్యాన్ పెట్టుకోండి, లేదంటే దోశ ప్యాన్ ఉంటే దోశ ప్యాన్ పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత పొంగడాల పెనం పెట్టుకోండి. దానిపైన పొంగడాల పెనం పెట్టుకుని ఇలా మొత్తం కూడా పిండి ప్రతి గుంటలోని పిండి వేసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా మనం మిక్స్ చేసుకున్న పిండిని వేసుకోవాలి దీంట్లో. ఇలా వేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టేయండి. 10 to 15 minutes అంతేనండి, సరిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా కేక్స్ వచ్చేసినాయో, రెడీ అయిపోయినాయి కదా. చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, అన్నీ మన ఇంట్లో ఉంటే వస్తువులే. తప్పకుండా ట్రై చేయండి.